ఈ రేప్స్ జరగడానికి నిజంగా స్టిల్ అమ్మాయిల బట్టలే కారణమా? అమ్మ రేప్ జరగడానికి అమ్మాయిల బట్టలనే కారణము అని ఎవరైనా అంటే ఖచ్చితంగా 100% రాంగ్ వాళ్ళు. ఎందుకంటే బట్టలు మాత్రమే రేప్ని ప్రొవోకేట్ చేస్తాయనడం కరెక్ట్ కాదు. రేప్ ఇన్సిడెంట్ జరిగింది, క్యాండిల్ లైట్స్ పెట్టుకొని తెగ ర్యాలీ చేస్తున్నారు, అన్ని చంపేయాలి లేకపోతే వాటి ప్రైవేట్ పార్ట్స్ కట్ చేయాలి, ప్రతి ఒక్కరిలో కూడా నాకు హింసే కనపడుతుంది. కానీ ఈ పర్టికులర్ ఇష్యూస్ మీద వాళ్ళకి సొల్యూషన్ తీసుకురావాలి అనే ఇంటెన్షన్ ఎక్కడ కూడా నాకు కనిపించట్లేదు. ప్రతి వాళ్ళు యాజిటేషన్ మీద ఉన్న ఫోకస్ సొల్యూషన్ మీద ఉండట్లేదు. సొల్యూషన్ అంటే అవేర్నెస్. ఎదుటి వారి ఇష్టాలతో సంబంధం లేకుండా వాళ్ళ మీద చెయ్యి వేయడం అన్నది నేరం. క్రైమ్ తగ్గడానికి మూడు సొల్యూషన్స్ అమ్మా: సెన్సిటివిటీ, అవేర్నెస్, ఎడ్యుకేషన్. కొన్నిసార్లు పిల్లలు తప్పు చేస్తారు, సో అక్కడ వాళ్ళ మిస్టేక్స్ చేసినప్పుడు చెప్పడానికి మన పేరెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా వెనకాడుతున్నట్టు అనిపిస్తుంది. కళ్ళు నా ధృతరాష్ట్రంలో అందరం. ఇంకా మీరు మిస్టేక్ అయినప్పుడు అంటున్నారు, నేను మిస్టేక్ జరిగేదాకా ఎందుకు వెయిట్ చేయాలి అంటున్నాను. వై డు వి డినై సెక్స్ ఎడ్యుకేషన్? మా పిల్లలకి ఏం తెలీదు, వాళ్ళకి మీరు తెలియని అంశాలని తెలియజెప్పకండి. ఇండియన్ సొసైటీలో ఇవాళ ఎథిక్స్, వాల్యూస్, సంస్కారం నేర్పించే వాళ్ళు లేరు. చదువు నేర్పించే వాళ్ళు 100 వచ్చినాయి, సంస్కారం నేర్పించే ప్లేస్ ఒక్కటి కూడా లేదు. ఒక తప్పు జరిగిన తర్వాత తప్పు జరిగింది 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 అని గట్టిగా అరిచినా కూడా దానికి ఒక సొల్యూషన్ రాదు. దాని బదులు ఆ తప్పు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరి వల్ల జరిగింది, దానికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. మరి నిజంగా ఈ తప్పులు ఎలా జరుగుతాయి, ముఖ్యంగా రేప్ లాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఆ కొద్ది కాలమే ఆ తప్పు గురించి అందరూ చర్చిస్తారు, దానికి సొల్యూషన్ గురించి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు వాటి గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో డాక్టర్ అర్చన ఆచార్య, సైకాలజిస్ట్, అలాగే అకాడమిషియన్, అలాగే మోటివేషనల్ స్పీకర్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ ఒకటి ఏంటి అంటే మ్యామ్, ఈ రేప్స్ జరగడానికి నిజంగా స్టిల్ అమ్మాయిల బట్టలే కారణమా అంటే అదొక నాకు బుల్షిట్ అనిపిస్తుంది ఆ రీజన్. దానికి మీరు ఏమంటారు? అమ్మ రేప్ జరగడానికి అమ్మాయిల బట్టలనే కారణము అని ఎవరైనా అంటే ఖచ్చితంగా 100% రాంగ్ వాళ్ళు. ఎందుకంటే ఓవర్ డీకేడ్ మనం ఒక 10-20 ఇయర్స్గా జరుగుతున్న కేసెస్ అన్నింటినీ కనుక అనలైజ్ చేసుకుంటే 2 సంవత్సరాల పాప దగ్గర నుంచి 2 సంవత్సరాలు 6 నెలల పాప, కొన్ని కేసెస్లో 6 నెలల పాప నుంచి 80-84 సంవత్సరాల ముసలావిడ వరకు రేప్ కేసెస్ మనం నమోదవడం చూస్తున్నాం. మరి వీళ్ళు ఏ బట్టల కారణంగా ఎదుటివాడు రేప్ చేయాలన్న మోటివేషన్ వాళ్ళకి కలుగుతుంది అన్నది అసలు ఎవరి దగ్గర ఆన్సర్ లేని ఒక క్వశ్చన్. కానీ బట్టలు మాత్రమే రేప్ని ప్రొవోకేట్ చేస్తాయనడం కరెక్ట్ కాదు. మేబీ కొన్ని కేసెస్లో వాళ్ళు వేసుకున్న బట్టల వల్ల మేబీ అయి ఉండొచ్చు, కానీ అది ఒకటి ప్రధాన కారణం. ఇప్పుడు అందరం 9 గజాలు మడిచార కట్టుకుని నిండా కప్పుకు తిరిగితే రేప్ అన్నది అసలు నమోదవదు ఇండియాలో అన్నది అది మీరు అన్నట్టు బుల్షిట్. అది అలా ఉండదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ ద ఓన్లీ రీజన్. దెర్ ఆర్ 101 రీజన్స్ ఎందుకు రేప్ చేస్తారు ఆడవాళ్ళని అన్నదానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ మామూలుగా ఏదన్నా సంఘటన జరగగానే అందరికీ ఈజీగా దొరికే కారణాలు పట్టుకొని మాట్లాడడం మొదలు పెడతారు. ఎందుకంటే డిఫికల్ట్, వాళ్ళకి ఒక డైవర్షన్ కావాలి. రేపు ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, కారణం ఏంటి, దోషుల్ని శిక్షిద్దాము, ఇవన్నీ పక్కన పెట్టేసి అమ్మాయిలది తప్పు, వీళ్ళు ఇలా బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళు అట్లా చేస్తున్నారు, లేదా రేప్ చేసిన డైరెక్ట్ చంపేయాలి, అప్పుడు సెకండరీ రీజన్స్ అమ్మా. ఇప్పుడు రేప్ జరిగిన వాడిని డైరెక్ట్ గా చంపేయాలి అని మన చుట్టుపక్కల జరగట్లేదా? ఎన్ని ఇన్సిడెంట్స్ జరగట్లేదు, చిన్న అబ్యూజెస్ జరగట్లేదా? ఆడపిల్లల్ని పట్టుకుని ఏడిపించట్లేదా? ఈవ్ టీజింగ్ లేదా? ఫిజికల్ అబ్యూజ్ లేదా? మన చుట్టుపక్కల జరగట్లేదా? మన వర్క్ ఏరియాలో జరగట్లేదా? జరిగినప్పుడు ఒక అమ్మాయి ధైర్యంగా బయటకు వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ మగాడిని, అది బాస్ అయి ఉండొచ్చు, సబార్డినేట్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, డైరెక్ట్గా శిక్షించే ధైర్యం ఎంతమందికి ఉంది? ఈ చంపేయాలి, ఉరి తీయాలి అనే ఏదైతే సంఘాలు ఉన్నాయో ఒక్కళ్ళనన్నా వాళ్ళు గట్టిగా కోప్పడి లేదా వాళ్ళకి యాక్షన్ తీసుకున్న దాఖలాలు మనకు కనిపిస్తున్నాయా? ఎవరైనా పోనీలేమ్మా పాపం వాడు ఉద్యోగం దెబ్బతింటది, వాళ్ళు పొట్ట మీద కొట్టొద్దు, ఇలాంటివే మనం ఎక్కువ చూస్తున్నాం. ఐఎమ్ అ పాస్ట్ ట్రైనర్ ఫర్ సో మెనీ ఆర్గనైజేషన్స్, ఐఎమ్ ఈవెన్ అన్ ICC మెంబర్. చాలాసార్లు ఆర్గనైజేషన్స్లో ఇటువంటి ఇష్యూస్ బయటకు వచ్చినప్పుడు వార్నింగ్ ఇచ్చి వదిలేద్దాంలేండి మేడం, కాస్త చెప్దాంలేండి మేడం, వాళ్ళు చేంజ్ అవుతారు అంటే ఇట్ ఈస్ అబౌట్ దేర్ లైఫ్ కదా. సిచ్యువేషన్స్ లో చూస్తే ఇట్లా అంటారు. దిస్ ఇస్ ద బేసిక్. ఇక్కడ మీరు స్ట్రాంగ్ గా ఉంటే
అటువంటి సివియర్ ఇన్సిడెంట్స్ అన్నవి జరగవు. అంటే మనం మీరు అన్నారు కాబట్టి మీరు అడిగిన దానికి చెప్తున్నాను. ఉరి తీయాలి, చంపేయాలి, ఎక్స్ట్రీమ్ దాకా తెచ్చుకోవడం ఎందుకు? అక్కడ ఉరి తీసి చంపేస్తాం అనడం ఎందుకు? మొక్కగా ఉన్నప్పుడు ఎందుకు మనం కట్ చేయట్లేదు? చిన్న చిన్న ఇష్యూసే వీళ్ళు చేసినప్పుడు స్ట్రాంగ్గా స్ట్రింజెంట్గా యాక్షన్ అన్నది ఇనిషియేట్ అవుతే పైదాకా వెళ్ళరు కదండి చాలా మంది. మ్యామ్ ఇక్కడ నాకు ఒక డౌట్ కూడా ఏంటి అని అంటే, ఇప్పుడు సొసైటీ అంతా ఏంటి అంటే ఓ పర్టికులర్ రీసెంట్గా ఒక పెద్ద రేప్ ఇన్సిడెంట్ జరిగింది కల్కట్టాలో. అందరికీ తెలిసిందే, క్యాండిల్ లైట్స్ పెట్టుకొని తెగ ర్యాలీ చేస్తున్నారు. అన్ని చంపేయాలి, లేకపోతే వాటి ప్రైవేట్ పార్ట్స్ కట్ చేయాలి, ఇవన్నీ ఏదో ఘోరంగా హింసించాలి అంటే ప్రతి ఒక్కరిలో కూడా నాకు హింసే కనపడుతుంది. కానీ ఈ పర్టికులర్ ఇష్యూస్ మీద వాళ్ళకి సొల్యూషన్ తీసుకురావాలి అనే ఇంటెన్షన్ ఎక్కడ కూడా నాకు కనిపించట్లేదు. సో దీనికి యాక్చువల్ సొల్యూషన్ ఏమైతే బాగుంటుంది అని అంటారు? భవ్య, చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగావు నువ్వు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంటే ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ అప్పుడు కూడా ఇన్సిడెంట్ జరిగింది ఎవరు కారణం, ప్రభుత్వము లేదా పోలీస్ వాళ్ళని అనడము, ర్యాలీలు తీయడము, క్యాండిల్ మార్చులు, ఇవన్నీ సొల్యూషన్ కాదమ్మా. యూ హ్యావ్ యాక్చువల్లీ ఆస్క్డ్ అ వెరీ కరెక్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సొల్యూషన్? ప్రతి వాళ్ళు యాజిటేషన్ మీద ఉన్న ఫోకస్ సొల్యూషన్ మీద ఉండట్లేదు. చూడట్లేదా మనం? నిర్భయ అన్నారు, అభయ అన్నారు, అదన్నారు, ఇదన్నారు అంటూనే ఉంటారు. ఒకటి పోగానే ఒకటి వస్తుంది. వారం రోజులు క్యాండిల్ మార్చ్ చేస్తాం, వారం రోజులు ప్లకార్డులు పట్టుకుంటారు. తర్వాత ఎవరి పొట్ట తిప్పలు వాళ్ళకుంది, ఎవరి ఉద్యోగాలు వాళ్ళు వెళ్ళిపోతారు, మ్యాటర్ చల్లబడిపోతుంది. మళ్ళీ ఇంకో కేసు వచ్చేదాకా అది అలాగే ఉండిపోతుంది. మరి ఏంటి సొల్యూషన్ దీనికి? అసలు సొల్యూషన్ అంటే అవేర్నెస్. ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి, ఒక గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఎదుటి వారి ఇష్టాలతో సంబంధం లేకుండా వాళ్ళ మీద చెయ్యి వేయడం అన్నది నేరం, అది తప్పు అన్న అవేర్నెస్ మనం కల్పించాలి. అండ్ ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్. చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం ఇళ్లలో చెప్తాం, అబద్ధాలు ఆడద్దు, దొంగతనం చేయకూడదు, పక్కవాడి వస్తువు లాక్కోకూడదు, గొడవలు పడకూడదు, ఇవన్నీ చెప్తాం కదా. కానీ ఎవరైనా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇంట్లో నీ బయట స్నేహితుల్లో అమ్మాయిలుంటే వాళ్ళతో ఇలా బిహేవ్ చేయాలి, అబ్బాయిలుంటే వాళ్ళతో ఇలా ఉండాలి, అలా ఎలా పాసిబుల్ అవ్వదు కదా మ్యామ్. ఎందుకంటే వెంటనే ఫస్ట్ ఈగో గుర్తొస్తుంది, లేకపోతే నువ్వు నా తప్పు నాకు చెప్తున్నావా అనే ఇంటెన్షనే వస్తుంది తప్ప తప్పుదా అసలు తప్పు అని దాకా మనం ఎందుకు తీసుకెళ్ళాలి? చిన్న చిన్న పిల్లలకు మనం చెప్తుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ చేతిలో మనం ఒక వస్తువు ఇస్తాము, చిన్నపిల్లలు చాక్లెట్ తింటారు 2-3 సంవత్సరాల వయసులో, కింద టిపిక్ మని విసిరి కొడతాడు, తప్పు అలా చేయకూడదు అని చెప్తాం కదా. లేదా చాక్లెట్ ఇచ్చినప్పుడే కింద విసరకూడదు అట్లా చెప్తాం కదా. అట్లా చిన్నపిల్లలకి 4-5 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఎందుకు మనము ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పకూడదు? అంటే ఈ విషయం చెప్పడానికి 4-5 మైట్ బి వెరీ యంగ్. ఒక 10-11 ఇయర్స్ వచ్చి ఇవాళ రేపు మొబైల్ వల్ల పిల్లలకి అన్ని 10-11 సంవత్సరాల కల్లా దే నో సో మెనీ థింగ్స్ థ్యాంక్స్ టు మొబైల్స్ అండ్ మీడియా అండ్ మూవీస్ అండ్ ఎవ్రీథింగ్. సో వై కాంట్ వి టెల్ దెమ్ వాట్ ఈస్ ఎ హెల్దీ రిలేషన్షిప్? ఓకే, వై నాట్ హెల్దీ రిలేషన్షిప్స్? అబ్బాయిని అమ్మాయిని మనం చూస్తున్నాము, స్కూల్ లెవెల్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి ఈ మధ్యన, ఆ అమ్మాయి నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేదురా. అండ్ అబ్బాయిలు ఉంటారు 14 years 13 years, if they think they are boyfriend and girlfriend, they will only think literally what is a relationship, they don't know, they think they are into a relationship. And ఈ అమ్మాయి ఇంకెవరితో ఏంటి మాట్లాడుతున్నావు, ఏంటి వాడుతావు నువ్వు? తర్వాత లేదా ఏ అబ్బాయి క్లాస్మేట్ వచ్చి అమ్మాయితో మాట్లాడితే ఏంట్రా నా పోరితో మాట్లాడుతున్నావు, నాకు చెప్పకుండా ఏం చెయ్యదురా, నేను చెప్తే నా హోంవర్క్ రాసిస్తుంది, అట్లా ఈ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇఫ్ వి సే లేదు పిల్లలకి ఏం తెలియదు అంటే మనం మూర్ఖులం. ఓకే, మనం కళ్ళున్న ధృతరాష్ట్రం అవుతున్నాం. ఓకే, వీ హ్యావ్ టు టెల్ దెమ్ దట్ టు బీ ఇన్ ఎ రిలేషన్షిప్ ఇస్ నాట్ బీయింగ్ ఇన్ పొజిషన్. ఆడపిల్ల కానీ అబ్బాయి కానీ ఒక వస్తువు కాదు, ఇట్ ఈస్ మ్యూచువల్. అబ్బాయిల్ని కూడా గర్ల్ ఫ్రెండ్స్ కంట్రోల్ చేస్తున్నాయి, ఏంటి దాంతో మాట్లాడినావేంటి నువ్వు? A human being is not a possession, ఒక వస్తువు కాదు. లైక్ మొబైల్ కొనుక్కుంటే నా పాస్వర్డ్కే ఓపెన్ అవుతుంది అట్లా కాదు, వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి. హౌ టు మ్యూచువలీ రెస్పెక్ట్ ఈచ్ అదర్. అ నో ఇస్ అ నో. హౌ టు రెస్పెక్ట్ దేర్ ఫీలింగ్స్. నీకు ఇష్టాలను ఎలా గౌరవించాలి, అసలు ఒక ఆడపిల్లని ఎలా గౌరవించాలి. మన దగ్గర ఏ స్టేజ్లో కూడా మనం మగపిల్లలకి ఇది చెప్పట్లేదు, ఏ స్టేజ్లో కూడా. రేపు వన్స్ ఇన్ లైఫ్ టైం ఎప్పుడన్నా అబ్బాయిలు ఈవ్ టీజింగ్ కేసుల్లో అట్లాంటి చోట దొరికినప్పుడు ఎవరో కొద్దిమంది పేరెంట్స్ మాత్రం చెడామడా కొట్టేస్తారు. దెర్ ఆర్ ఫ్యూ పేరెంట్స్ హూ ఈవెన్ సే పిల్లలు ఈ వయసులో కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు,
అవును. ఇటువంటి ఇది కూడా మనం వింటున్నాం. అంటే ఇట్ ఇస్ టేకెన్ క్వైట్ వెరీ కామన్ ఇన్ అవర్ అంటే సొసైటీ. ఇక్కడ కొన్ని పేరెంట్స్ పిల్లల సిచ్యువేషన్ వచ్చేసరికి ఎలా ఉంటాయంటే మ్యామ్, కొన్నిసార్లు పిల్లలు తప్పు చేస్తారు. కొంతమంది పరువు కోసం దీనికోసం అని వాళ్ళని ఖండిస్తారు. కానీ కొంతమంది నా పిల్లలు అలా చెయ్యరంటే చెయ్యరు అంటే అదొక ప్రెస్టేజ్కి వెళ్ళిపోతారనమాట పిల్లలు అనేసరికి. సో అక్కడ వాళ్ళ మిస్టేక్స్ చేసినప్పుడు చెప్పడానికి మన పేరెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా వెనకాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇది మీరు మీ అబ్జర్వేషన్లో కరెక్టా? ఖచ్చితంగా పేరెంట్స్ సరైన డినయల్ మోడ్ అండి. మా పిల్లలు అలా కాదు. కాస్త నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది అదే, మనం కళ్ళున్న ధృతరాష్ట్రంలో అందరం వీఆర్ నాట్ ఏబుల్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇంకా మీరు మిస్టేక్ అయినప్పుడు అంటున్నారు, నేను మిస్టేక్ జరిగేదాకా ఎందుకు వెయిట్ చేయాలి అంటున్నాను. వై కాంట్ వి టెల్ దెమ్? దొంగతనం చేసిన తర్వాత నాన్న దొంగతనం చేయకూడదు అని చెప్తున్నామా? చిన్నప్పుడు చెప్తున్నాం కదా, నీ వస్తువు నీది, పక్కోడి వస్తువు పక్కోడిది, వాడిది మనం తీసుకోకూడదు, తీసుకోవాలంటే పర్మిషన్ అడగాలి, వాళ్ళు ఇవ్వమంటే వద్దు ఊరుకోవాలి తప్ప వాళ్ళకి తెలియకుండా మనం తెచ్చుకోకూడదు, ఇవన్నీ మనం చెప్తున్నాం కదా. మరి వై కాంట్ వి ఎడ్యుకేట్ అవర్ టీనేజర్స్ వన్స్ దే గ్రో అప్? పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయినప్పుడు 10, 11, 12 ఇయర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఎందుకు చెప్పకూడదు? ఇప్పుడు చిన్నపిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పట్లేదండి మనం? ఒక టైంలో లేదు కదా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పడం అన్నది లేదు. ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి చూస్తున్నాం, మన పిల్లలకు అవేర్నెస్ కల్పించాలన్న థాట్ మనకు వచ్చింది కనుక వీఆర్ టెలింగ్ దెమ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్. ఓకే, similarly, why cannot you tell an early teenager, 10, 12 or 13 years old child, what is respecting the other person's wishes? ఫీలింగ్స్, ఎదుటి వాళ్ళ ఇష్టాలకు సంబంధం లేకుండా నువ్వు వాళ్ళను టచ్ చేయటం అన్నది చట్టరీత్యా నేరము, ఎథికల్ గా కూడా రాంగ్ అన్న విషయం మనం వాళ్ళకి ఎందుకు చెప్పట్లేదు? మ్యామ్ ఇక్కడ టచ్ జస్ట్ వాళ్ళ ఫీలింగ్స్, నో రెస్పెక్ట్, ఇవన్నీ ఒక మైండ్ థింగ్స్ అనుకుందాము. బట్ అవన్నీ పక్కన పెడితే ఒక మనిషి ఇంత పైశాచికంగా బిహేవ్ చేసి అంత క్రూరంగా అసలు ఏంటి ఈ సెక్స్ అంటే ఏంటి? మా ఫ్రెండ్స్ కూడా నన్నే అడుగుతున్నారు కొన్ని, అసలు ఏముంటుంది ఆ సెక్స్లో? నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి, నీకు ఉంటాయి, వేరే వాళ్ళకు ఉంటాయి, బట్ ఇంత పైశాచికంగా బిహేవ్ చేయడానికి ఏముంటుంది ఆ సెక్స్లో అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. గుడ్ క్వశ్చన్ అమ్మా. యాక్చువల్లీ మెనీ ఆఫ్ అస్ మామూలుగా ముందు ఇటువంటి కంప్లైంట్స్ ఉండేది కాదు. ఈవెన్ రేప్ ఇన్సిడెంట్స్ వర్ నాట్ సో హీనియస్, రైట్? ప్రస్తుతం ఇఫ్ వీ హ్యావ్ టు బ్లేమ్ ఎర్లీ ఎక్స్పోజర్ టు మొబైల్స్ అండ్ పార్నోగ్రఫీ ఇన్ చిల్డ్రన్. ఇప్పుడు మనకు తెలుసు చిన్నప్పటి నుంచి మనం చదువుకునే పెరుగుతున్నాం, తినగ వేము తీయనుండు అని ఒకటి చదివాము, తర్వాత తింటే గారెలు కనరైపోతాయని కూడా. అంటే ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఇస్ నాట్ గుడ్. ఓకే, స్లోలీ అండ్ స్టెడీలీ చెడ్డవాటిని కూడా మనం స్లోగా ఇన్కార్పొరేట్ చేసుకుంటే మంచివి అనిపిస్తాయి, మనకి బాగుంది అనిపిస్తుంది. మంచి వాటిని కూడా ఎక్సెస్ గా ఇండల్జ్ అవుతే తినబోదు. ఎంత ఇష్టమైన స్వీట్ అయినా 4 ముక్కలు 5 ముక్కలు 6వ ముక్క రాగానే వెగటు పుట్టేస్తుంది మనకు, అబ్బాయి అని అనిపిస్తుంది. అట్లా ఈ చిన్న వయసు నుంచి వీళ్ళు పాన్ చూడటం మొదలుపెట్టి 10-11 సంవత్సరాల నుంచే చూస్తున్నారు. యాక్చువల్లీ యాజ్ టు ప్రోవెన్ స్టడీస్ 6-7 సంవత్సరాల నుంచే పిల్లలకి పాన్ ఎక్స్పోజర్ అన్నది ఉంటుంది ఇన్ ఎడ్యుకేటెడ్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ క్లాసెస్ ఆల్సో. సో ఒక 14-15 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇట్స్ అన్ ఏజ్ ఆఫ్ అడ్వెంచర్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్. ఏదో చెయ్యాలి, ఏదో చేసి తీరాలి అన్న ఒక ఫీలింగ్. తర్వాత చూసి అంటే దే థింక్ ఇట్ ఈస్ క్వైట్ వెరీ నార్మల్. అండ్ పాన్లో వీ డోంట్ డిస్కస్, బట్ దెన్ డోంట్ యూ థింక్ దెర్ ఇస్ సో మచ్ వాయిలెన్స్ ఆల్సో ఇన్ వాట్ దే సీ? అబ్నార్మల్ సెక్స్, right? They see so many things which are not normal. సో ఆ నార్మల్ కానివి చూసినప్పుడు ఆ పైశాచిక ఆనందం అన్నది వాళ్ళకి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో చిన్న డౌట్ మ్యామ్, అంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఇది కూడా మనం అందరం డిస్కస్ చేస్తున్నాం, పార్న్ చూసి ఇలా అవుతున్నారని. బట్ పార్న్ లో అంతగానం ఏముంటది వాళ్ళ మైండ్ లో? ఇప్పుడు ఎలా మీ స్టడీస్ లో ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నారు? చేంజింగ్ ట్రెండ్స్. ఒక టైంలో పాన్ వాజ్ ఆల్సో సెన్సిటివ్, బట్ టుడే దెర్ ఇస్ లాట్ ఆఫ్ వైలెన్స్ ఇన్ పాన్. ఓకే, ఒక మెచ్యూర్డ్ మైండ్ వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అన్నది అర్థం చేసుకుంటుంది. ఓకే, బట్ ఇమ్మెచ్యూర్డ్ మైండ్స్ కెనాట్ అండర్స్టాండ్ ఆల్ దాట్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనం. యూ గో టు ద ఇంటర్నెట్ అండ్ టైప్ టైగర్, ఓకే, యూ గెట్ సో మెనీ ఇమేజెస్. దాంట్లో ఒక కుక్క కూడా ఉంటుంది, దాని కింద టైగర్ అని ఉంటుంది. ఓకే, బట్ ఆ కుక్కకి టైగర్ అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. వెన్ దే అప్లోడెడ్ ఇట్, ఇట్ ఈస్ నేమ్ టైగర్. సో మీరు నేను who know what is a dog, what is a tiger, when we see that we have that justification to think and understand, ఓహో ఈ కుక్క పేరు టైగర్ అని. బట్ నేను ఒక 1 year పిల్లోడికి టైగర్ అని కుక్కనే చూపించాను అనుకుందాం. వాట్ విల్ హీ అండర్స్టాండ్? He will understand that this is tiger. He will think dog is tiger. Okay, same is happening here.
ఇప్పుడు ఒక 30 years 40 years 25 years వాళ్ళు పాన్ చూస్తే దే హ్యావ్ దట్ జస్టిఫికేషన్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ కరెక్ట్ అండ్ వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ రియల్ అండ్ వాట్ ఈస్ ఫేక్ అండ్ మేడప్. బట్ దెన్ దీస్ చిల్డ్రన్ 6 సంవత్సరాల నుంచి చూస్తుంటే డూ దే హ్యావ్ దట్ జస్టిఫికేషన్ దట్ దే కెన్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద రియల్ అండ్ ద ఫేక్? నో కదా. సో వాళ్ళు అదే నిజం అనుకుంటున్నారు. చూసి 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 ఏంటంటే అటువంటి ఒక ఎంజాయ్మెంట్ వాళ్ళకి కావాలి. ఓకే, పాన్లో రకరకాల వెరైటీస్ ఉన్నాయి, దాంట్లో ఎంతో వాయిలెంట్ పాన్ కూడా చూస్తున్నాం. ఓకే, మేబీ యూనో పాలిష్డ్ క్రౌడ్ మైట్ నాట్ కమ్ అక్రాస్ ఇట్, కానీ డార్క్ వెబ్లోకి వెళ్ళినా లేకపోతే డీప్గా అకౌంట్లు క్రియేట్ చేసుకుని పోయినా యూ హ్యావ్ సో మెనీ వాయిలెంట్ పాన్ వెబ్సైట్స్ ఆల్సో. ఇక్కడ పాన్ ఒకటి విషయానికి వచ్చాం కదా, దాంతోపాటు ఫ్యామిలీ, ఈ సొసైటీ, ఈ పర్టికులర్ ఇదంతా కూడా ఏం చేస్తుంది అంటే మేల్ డామినేషన్ స్టిల్ ఇంకా ఉంచుతుంది. వాళ్ళకి బాధ వచ్చినా అబ్బాయి ఏడవకూడదు, అతనే సంపాదించి పెట్టాలి, లేదా అమ్మాయిలు కష్టపడి ఇప్పుడు వస్తున్నారు కావచ్చు, బట్ స్టిల్ ఇవన్నీ నేర్పించట్లేదు కదా. వీళ్ళకి ఇన్ని నేర్పిస్తున్నారు, ఇన్ని చెప్తున్నారు అబ్బాయి ఇలా చేయాలి అమ్మాయి ఇలా చేయాలని. మరి రిలేషన్స్లో సెక్స్ అంటే కొన్నిసార్లు బయట అమ్మాయిలే కాదు, ఇంట్లో రిలేషన్స్ వావి వరుస ఏమీ లేకుండా కూడా డిజైర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని న్యూస్లు చూస్తున్నాం, దారుణంగా తండ్రే కూతుర్ని చేయడం కావచ్చు, ఇట్లా పక్కింటి బాబాయే చిన్నప్పటి నుంచి పెంచాడు కదా మామయ్య చేస్తాడు, ఇవన్నీ ఇంత దారుణంగా ఉన్నాయి కదా. మరి ఇక్కడ సొసైటీ ఏం రోల్ ప్లే చేస్తుంది? అది పార్న్ ప్లే చేస్తుంది ఓకే, కానీ చూడమ్మా, మైండ్ ఈజ్ అండర్ సర్టన్ ఇన్ఫ్లుయెన్స్. దే ఆర్ వాచింగ్ అ లాట్ ఆఫ్ పాన్. ఇక్కడ పాన్ ఒక్కటే కాదు, పాన్తో పాటు పీపుల్ ఆర్ యూస్ టు డ్రగ్స్. ఓకే, వాడు ఆల్కహాల్ తాగి హైలో ఉండి పాన్ చూసినప్పుడు వాడి బుర్రకి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం అన్నది జీరో అయిపోతుంది. వాడికి ఇంకప్పుడు తర్వాత ఏంటి నేనేం చేస్తున్నాను ఒక జ్ఞానం కూడా ఉండట్లేదు. మోస్ట్ ఆఫ్ దెమ్, ఇఫ్ యూ సీ సో మెనీ రేప్ కేసెస్, 90% of them under the influence of alcohol or drugs or something like that. ఓకే, సో ఇప్పుడు సొసైటీలో కూడా చాలా కామన్ అయిపోయింది. ఒక టైంలో తాగుబోతు అని తిట్టేవాళ్ళు, ఇప్పుడు అందరూ తాగుబోతులు, ఎవరిని తిట్టాలో అర్థం కావట్లేదు. A to Z, రైట్? అబ్బాయిలు అమ్మాయిలు ఏజ్డ్ పీపుల్ యంగ్స్టర్స్ కామన్. ఏది లేకపోతే ఈ మధ్యన వేపింగ్ పెన్స్ లేకపోతే థిన్నర్స్, మత్తు, రైట్? మత్తులో ఉంటున్నారు, ఒక రకమైన మత్తు గివ్స్ యూ, టేక్స్ యూ ఇంటూ టోటలీ డిఫరెంట్ వరల్డ్. ఈ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నీ ఒక దగ్గరకు వచ్చినప్పుడు, అండ్ సాధారణంగా ఇవాళ రేపటి జనాల్లో ఫ్రస్ట్రేషన్ ఎక్కువ, రకరకాల ఫ్రస్ట్రేషన్, జాబ్ ఫ్రస్ట్రేషన్, అచీవ్మెంట్ ఫ్రస్ట్రేషన్, కెరియర్ ఫ్రస్ట్రేషన్, రకరకాల ఫ్రస్ట్రేషన్స్, ఇవన్నీ ఒక దగ్గర క్లబ్ అయినప్పుడు జరిగే ఒక ఇన్సిడెంట్సే, జరిగే ఒక రిజల్టే మనకి ఈ హీనియస్ క్రైమ్స్. వాడి లోపల ఓన్లీ యూనో ఐ జస్ట్ వాంట్ దిస్ గర్ల్ టు ఎంజాయ్ విత్ దిస్ గర్ల్ అంటే జస్ట్ ఆర్డినరీ వాళ్ళు రేప్ చేస్తారు వెళ్ళిపోతారు. దిస్ హెస్ బీన్ హ్యాపెనింగ్ ఫ్రమ్ సెంచురీస్. బట్ టుడే యూ ఆస్క్ మీ వై ఆర్ ద క్రైమ్స్ సో హీనియస్? వై? బికాజ్ ఇవన్నీ క్లబ్ అయి ఉంటున్నాయి. హ్యాపీనెస్, ఆ సాటిస్ఫాక్షన్ వాడికి ఎదుటి వాళ్ళ బాధలోంచి వస్తుంది, ఎదుటి వాడి సఫరింగ్లోంచి వస్తుంది, రైట్? సో పాన్ అబ్యూస్, డ్రగ్ అబ్యూస్, alcohol abuse from very young age, okay, non monitoring of parents, తర్వాత విచ్చలవిడిగా దొరుకుతున్నాయి ఇవి మార్కెట్లో డ్రగ్స్ అన్నవి. ఆల్ ఆఫ్ us know, మనం ద టర్మ్ కళ్ళున్న ధృతరాష్ట్రం, మనం పక్కన అన్ని జరుగుతున్నా కానీ మనకు తెలియనట్టే మనం ఉంటున్నాం. అండ్ యాజ్ అ పేరెంట్, యాజ్ అ సిటిజన్ ఇన్ కంప్లీట్ డినయల్. ఇంకొకటి మీరు అడిగారు, మనం సొసైటీలో పిల్లలకి ఓన్లీ ఆడపిల్లలకే కేర్ చెప్తున్నాం, మగ పిల్లల్ని మానిటర్ చేయట్లేదు మనం అని అన్నారు. 100% అసలు మనం చిన్నప్పటి నుంచి అమ్మాయిలు సేఫ్గా ఎలా ఉండాలి, అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి. వండర్ఫుల్, ఐ డోంట్ సే నో, అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాల్సిందే. కానీ అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్తో పాటు అబ్బాయిలకి అమ్మాయిలను ఎలా రెస్పెక్ట్ చేయాలో కూడా నేర్పించాలి కదా, కంపల్సరీ నేర్పించాలి. అది మనం నేర్పించాల్సిన విషయం. అండ్ ఇది ఇంట్లో ఒక పేరెంట్గా, అంటే కొన్ని ఫ్యామిలీస్ కాదు, ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉండాలి అది. అది ఊర్లో, ఇట్ ఈస్ రూరల్ ఇండియా, అర్బన్ ఇండియా, లేదా ఇది పూర్ ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ కాదు. ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ టు టీచ్ దేర్ చిల్డ్రన్. ఆల్సో ఎవ్రీ స్కూల్ హ్యాస్ టు టీచ్ దేర్ స్టూడెంట్స్. స్కూల్ టీచింగ్ అనే విషయానికి వచ్చాం కదా మ్యామ్, ఇవన్నీ మాట్లాడడం. ఇక్కడ మన అంశాలు చాలా డిస్కస్ చేస్తాం. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్, వై డూ వీ డినై సెక్స్ ఎడ్యుకేషన్ in India? Denying sex education, very very important point to be noted for all the students.
మన ఇండియాలో ఇప్పటికి కూడా వి డోంట్ వాంట్ టు ఎడ్యుకేట్ పీపుల్ ఆన్ సైంటిఫిక్ బేసిస్ ఫర్ సెక్స్ ఎడ్యుకేషన్. నో. ఎందుకు? మా పిల్లలకి ఏం తెలీదు, వాళ్ళకి మీరు తెలియని అంశాలని తెలియజెప్పకండి. ఎందుకు తెలియదండి? ఎవ్రీబడి నోస్. మీడియా మనం చూడట్లేదా? మీరు అర్జున్ రెడ్డి సినిమా చూడలేదా? యానిమల్ మూవీ చూడలేదా? చిన్నపిల్లలు చూడలేదా? 18 years అబవ్ వాళ్ళు మాత్రం చూడాల్సిన సినిమాలకి 4 ఏళ్ల పిల్లల్ని పట్టుకొని పేరెంట్స్ పోయి గొడవలు పడలేదా? అట్లట్లా పంపించారండి పిల్లల్ని లోపలికి అని. వీఆర్ డూయింగ్ ఇట్. నౌ వెన్ యూ టేక్ యువర్ చైల్డ్, యాజ్ ఫార్ యాజ్ ఐ నో, మై డాటర్ ఇస్ 16 years old అండి. All her friends saw animal movie in the theater. So where is value for that A certificate which was given? చూసారు కదా, చూసారంటే వాళ్ళకి కొన్ని విషయాలు తెలిసినాయి కదా. సో పేరెంట్స్ అందరం ఉండి వాళ్ళకి ఏం తెలియదండి అని అంటే మేము పిచ్చోళ్ళం, వాళ్ళు కాదు. సో parental denial should not be there. Sex education is so very important to them to know what is correct and what is wrong. సెక్స్ ఎడ్యుకేషన్ అనగానే అదేంటో పీపుల్ ఆర్ గోయింగ్ టు టీచ్ దెమ్ ప్రాక్టికలీ ద ప్రాసెస్ అని ఫీల్ అవుతారు. కానీ ఇట్ ఈస్ నాట్ దట్. ఇట్ ఈస్ అబౌట్ టెల్లింగ్ వాట్ ఈస్ అ మేల్ బాడీ, వాట్ ఈస్ అ ఫీమేల్ బాడీ, వాట్ ఈస్ ఇంట్రెస్ట్, వాట్ ఈస్ డిస్ఇంట్రెస్ట్, బేసిక్స్ ఆఫ్ ఇట్. మీకు ఒక్కసారి ఎదుటి వాళ్ళు, ఇప్పుడు మనం చూస్తున్నాము దెర్ ఇస్ అ సిమ్యులేటర్, పీరియడ్ పెయిన్ సిమ్యులేటర్ అని. మామూలుగా మేల్స్ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ పీరియడ్ పెయిన్. సో దే డోంట్ కన్సిడర్ ఏంటి ఊరికే నొప్పి అంటావని. మొన్న ఒక కాలేజ్ లో ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ అ రీల్. దే హావ్ పుట్ దట్ పీరియడ్ పెయిన్ సిమ్యులేటర్ ఫర్ ఆల్ ద మేల్ స్టూడెంట్స్ టు ఫీల్ దట్ పెయిన్. ఒక్కసారి అనుభవించిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. దే నో వాట్ దీస్ గర్ల్స్ అండర్గో ఎవ్రీ మంత్ ఫర్ 2 to 3 days. సో దే స్టార్టెడ్ రెస్పెక్టింగ్ దేర్ పీరియడ్ టైం. అంతేగాని ఇఫ్ సంబడి అడ్డంగా వాదిస్తే, ఏంటి అబ్బాయిలకు పీరియడ్ పెయిన్ తెలియాల్సిన అవసరం ఉందా అని అడ్డంగా వాదిస్తే వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేస్తాం. దిస్ ఈస్ ఆల్సో లైక్ దట్. సెక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. దే షుడ్ నో అబౌట్ సర్టన్ థింగ్స్. అండ్ మనకు మధ్యంతరంగా ఇండియాలో వచ్చిందండి ఇది, నాట్ టు టెల్ చిల్డ్రన్ అబౌట్ ఇట్ అని. ఇవాళ మార్నింగ్ చూసాను నేను ఒక రీల్లో, వీఆర్ ద కంట్రీ విచ్ టాట్ కామసూత్ర టు ద వరల్డ్ అని. But then why are we like this today without having basic knowledge about it? To be honest ఏంటి అంటే మన వాళ్ళు ఫారెన్ వెళ్ళడానికి ఇష్టపడతారు. బట్ ఫారెన్ కంట్రీస్ లైక్ నెదర్లాండ్ కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, ఇప్పుడు మనం యూకే చూసుకుంటే వాళ్ళ దగ్గర సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా క్లియర్గా చెప్తారు. అక్కడ వెళ్తున్నారు, బట్ ఆ ఎడ్యుకేషన్ అనేది మన వాళ్ళు ఇన్బిల్ట్ చేసుకోలేకపోతారు. ఇక్కడ వాడడానికి కొన్ని స్టేట్స్ అయితే అసలు ససేమిరా వద్దంటే వద్దు అని ఖండిస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్, బయటకు డిప్లొమాటిక్గా ఉంటాం మనం. వి డినై థింగ్స్. మా పిల్లలకి ఏం తెలీదు, మా పిల్లలు శుద్ధ పూసలు, కానీ కాదు అవనియండి. వీఆర్ నాట్ సేయింగ్ యువర్ చిల్డ్రన్ ఆర్ బ్యాడ్. యునో, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఐఎమ్ ఆల్సో అ పేరెంట్ ఆఫ్ అ టీనేజర్. బట్ దెన్ who will talk to them about these things if you don't? It is teachers and parents, right? If we don't want to tell them, from where will they learn? పాతకాలం కాదు కదమ్మా, వాళ్ళంతలో వాళ్ళే తెలుసుకుంటారు అనుకోవడానికి. ఓల్డెన్ డేస్లో 14 ఏళ్ళకి 15 ఏళ్ళకి పెళ్లి చేశారు. సో ఫర్ దెమ్ టు నో అబౌట్ సంథింగ్ అబౌట్ రిలేషన్షిప్ అండ్ యునో సెక్స్ 14 కంతా వాళ్ళకి తెలిసిపోయేది, రైట్? టుడే, అండ్ దే didn't have media. They never saw this outside. Okay, it was a very secretive process. సో కాబట్టి ఏంటంటే 14-15కి పెళ్లి చేసేవాళ్ళు, అప్పుడు తెలిసేది, అప్పుడు తెలుసుకునేవాళ్ళు, దట్ వాస్ ఓకే. బట్ టుడే వీఆర్ మ్యారింగ్ ఎట్ అన్ ఏజ్ ఆఫ్ 24-25 ఆన్ అన్ యావరేజ్, అండ్ వీ నో అబౌట్ ఇట్ ఫ్రమ్ 9 and 10. అండ్ ఇన్ అన్ అడ్వెంచరస్ అండ్ ఎక్స్పెరిమెంటేటివ్ ఏజ్ పీపుల్ టెన్ టు ఎక్స్పెరిమెంట్ ఎ లాట్. ఈ టైంలో మా పిల్లలకి ఏం తెలీదు, పెళ్ళయ్యేదాకా వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాదు, వాళ్ళకి చెప్పకండి అని అనడం, దట్స్ 100% రాంగ్. Society is changing, okay, and we have to adapt to the change. మేము చేంజ్ అవ్వము, మేము అడాప్ట్ చేసుకోము అని అంటే స్లో అండ్ స్టడీలీ విల్ పెరిష్. ఎట్లాగైతే చాలా చేంజెస్ మనం అడాప్ట్ చేసుకున్నాం కదా. ముందు 14 ఏళ్ళకి పెళ్లి చేసేవాళ్ళం, ఇవాళ 24-25కి చేయట్లేదా? ముందు అసలు పెళ్లికి ముందు ఫోటోలు కూడా చూసుకునేవాళ్ళు కాదు, అమ్మ నాన్న చెప్తే చేసేసుకునేవాళ్ళు. ఇప్పుడు చూసుకోవట్లేదా? ముందు పెళ్లికి ముందు మేబీ ఇఫ్ ఐ టెల్ మై మదర్, వెన్ మై మదర్ గాట్ మ్యారీడ్ ఇన్ 70s, పెళ్లి అయ్యేదాకా పక్క నుంచి ఫోటోలు దిగేవాళ్ళు కాదు, వాళ్ళు ఒక్కళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు మనం దిగట్లేదా? పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకోవట్లేదా? వెళ్ళట్లేదా? ఇండిపెండెంట్ గా తిరగట్లేదా? సో మెనీ చేంజెస్ అవర్ పేరెంట్స్ హ్యావ్ యాక్సెప్టెడ్, రైట్? సో వై కెనాట్ దే యాక్సెప్ట్ ది స్మాల్ చేంజ్ ఆఫ్ గివింగ్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ ఆన్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్? ఖచ్చితంగా ఇవ్వాలమ్మా. ఇప్పుడు పిల్లలకి ఎడ్యుకేషన్ దాకా మనం వెళ్తున్నామా, బట్ యాక్చువల్లీ ఇప్పుడు ఒక రేప్ జరిగింది, ఘోరంగా బాధపడ్డాము,
మరి పక్కింట్లో అంకుల్ ఉన్నాడు, మా మామయ్య ఉంటాడు, లేకపోతే ఇంకో ఇంట్లో బాబాయ్ ఉంటాడు, లేకపోతే పక్కన మా ఫ్రెండ్ ఉన్నది అనుకుందాం. చిన్నప్పుడే గలీజ్గా వాళ్ళని ఎట్లా అంటే కొన్నిసార్లు షేర్ చేసుకుంటారు. ఇలా పనిలోకి వెళ్ళినప్పుడు చాలా ఆక్వర్డ్గా బిహేవ్ చేస్తుంటారు. వాటిని ఎవరు ఆపట్లేదు. ఇవన్నీ కన్సిడర్ అవ్వవా? ఓన్లీ రేపు అంటే ఒక మేల్ ఒక ఫీమేల్లో స్పర్మ్ ఇన్సర్ట్ చేయడము అదొక పెద్ద ఇష్యూ చేయడం ఇది ఒక్కటేనా రేప్ అంటే? లీగల్ డెఫినేషన్స్ ఆర్ డిఫరెంట్, ఎథికల్ డెఫినేషన్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. హిందీలో ఒక మూవీ చూసాను నేను, టాయిలెట్. ఓకే, ద హీరోయిన్ రేజెస్ వండర్ఫుల్ క్వశ్చన్స్. సో నువ్వు గుంగట్ తీస్తున్నావు అని వాళ్ళ ఫాదర్ ఇన్ లా అంటే అంటది, నేను మార్నింగ్ టాయిలెట్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు బయటకు వెళ్తే ఎవరైనా సడన్గా జెంట్స్ వస్తే మొహం కప్పుకుంటున్నాను అంతే అంటది. ఇండియాలో పరిస్థితి అట్లా ఉంది ఇప్పుడు. దే డోంట్ వాంట్ టు కమ్ అవుట్. అంటే ప్రాబ్లంకి సొల్యూషన్స్ ఎతకట్లేదు మనం, పైన ఇవి మాత్రమే చూస్తున్నాము. ఎవరికి ఇప్పుడు నువ్వు అన్నావు చిన్నపిల్లలకి అబ్యూజ్ ఉంది అని. ఎస్, ఇట్ ఈస్ 100% ప్రోవెన్ దాట్ చైల్డ్ అబ్యూజ్ ఏదైతే జరుగుతుందో బయట వాళ్ళు అంటే అన్నోన్ పీపుల్ నుంచి కన్నా నోన్ పీపుల్లోనే ఎక్కువగా జరుగుతుంది. మనం ఎన్నిసార్లు స్కూల్స్లో ఇన్సిడెంట్స్ చూడట్లేదు, డ్రైవర్స్ లేకపోతే స్కూల్లో పనిచేసే బాయ్స్ ఇట్లాంటి చోట అబ్యూజ్ అవుతుంది. ఇళ్లల్లో అంకుల్స్ లేకపోతే ఒక్కొక్కసారి మన ఓన్ సిబ్లింగ్స్ పిల్లలే ఉంటారు. చిన్న డాటర్ ఉందనుకోండి బ్రదర్కి, ఎవరైనా ఇంట్లో పెద్ద అబ్బాయి ఉన్నాడు అనుకోండి, దే ఆర్ ఓన్లీ అబ్యూజింగ్. ఓకే, లేదా మన చుట్టుపక్కల వాళ్ళు నైబర్స్ అండ్ దేర్ చిల్డ్రన్. అది చైల్డ్ అబ్యూజ్ అన్నదమ్మా రైట్ ఫ్రమ్ ఒక 15 ఏళ్ల అబ్బాయి నుంచి మొదలుపెట్టి 80 years అంకుల్స్ తాతయ్యల దాకా చైల్డ్ అబ్యూస్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ కొన్నిసార్లు మేల్ కూడా చాలా బాధలు పడతారు. దాన్ని ఏంటంటే అదేదో ప్రేమ అన్న ముసుగులో కప్పేస్తున్నారు. మీరు అన్నట్టు ఎస్, మేల్ చైల్డ్ అబ్యూస్ ఇస్ మోర్ ప్రామినెంట్ దెన్ ఫీమేల్ చైల్డ్ అబ్యూస్. అట్లీస్ట్ యాజ్ అ ఫీమేల్ ఆ పాప వచ్చి బయటకు వచ్చి నన్ను ఇట్లా ముట్టినారని చెప్పినప్పుడు ఓకే అని రియాక్ట్ అవుతున్నారు జనాలు. అబ్బాయి వచ్చి చెప్తే ఎవరు పట్టించుకోరు, నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మరు అండ్ పట్టించుకోరు, దాని ఒక ఫన్ కింద తీసి పడేస్తారు. ఓకే, అబ్యూస్ ఇస్ సేమ్ అమ్మా, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా అబ్యూస్ ఇస్ అబ్యూస్. People we discuss about female rapes, but what about males who are being physically abused after a certain age also, and there are males who are being raped by women also, but we don't consider it because for us males are the dominant gender. Public ki kavalsindi oka sympathy or anything like sympathy ani kuda kaadu, it is a stereotype. Males are the dominant species, so we are creating them kada abuse avadam undadu. We are creating, I mean society is creating, society has a stereotype. ఎవరైనా అబ్బాయి వచ్చి అన్నాడు అనుకోండి, అరే నన్ను అమ్మాయి సతాయిస్తుందిరా, నా వెంట పడుతుంది, నన్ను ఇట్లా ముడుతుంది, నాకు అన్కంఫర్టబుల్గా ఉంది అంటే జనరల్ స్టేట్మెంట్ ఏంట్రా మగాడివి కదా ఎంజాయ్ చెయ్యి అంటారు. ఇట్స్ నాట్ లైక్ దట్ అమ్మా. ఇష్టాలు అన్నది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సేమ్. అబ్బాయి అనగానే రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ముట్టుకుంటే ఎంజాయ్ చేస్తారు అనుకోండి, దట్స్ వెరీ రాంగ్. దట్ ఈస్ వెరీ రాంగ్. ఒకవేళ అటువంటి స్టీరియోటైప్ మనకుంటే హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ లాయల్ హస్బెండ్స్, రైట్? ఇప్పుడు when we have loyal husbands, when we have loyal people, relationship లో లాయల్ గా ఉండడం అంటే ఏంటి? వేరే వాళ్ళు వస్తే ఎంజాయ్ చేయకపోవడమే లాయల్టీ కదా. when we stereotype it like that, we should not have this expectation. So totally different expectations we have in the society. So let's not stereotype them. Let us be open. Abuse is abuse for any gender. First of all ikkade start అవుతుంది I think so ma'am. మన డిస్కషన్ లో ఏంటంటే మేల్ కి కూడా వాళ్ళ సెన్సిబుల్ ఉంటారు, వాళ్ళ ఎమోషన్స్ ని బయటకు పెట్టుకొని ఇస్తే వాళ్ళకు కూడా సెన్సిటివిటీ అర్థం అవుతుంది, అప్పుడు ఈ క్రైమ్స్ అనేవి తగ్గుతాయి అనేది అర్థం అవుతుంది. క్రైమ్ తగ్గడానికి 3 సొల్యూషన్స్ అమ్మా: సెన్సిటివిటీ, అవేర్నెస్, ఎడ్యుకేషన్. ఈ 3 we have to first teach them to be sensitive for the opposite person's emotions. ఎదుటివాడి ఇష్టాలకి వాళ్ళ మనోభావాలకి మనం వాల్యూ ఇవ్వాలి. మన దగ్గర మనోభావాల బ్యాచ్ ఉంది కానీ చాలా అనవసరమైన విషయాల్లో ఉంది మనోభావాల బ్యాచ్. అవసరమైన విషయాలకు వచ్చేసరికి ఆ బ్యాచ్ కనిపించదు మనకి. సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ their feelings and develop this sensitivity in children. 2, awareness. వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి మనం. ఇది మంచి, ఇది చెడు, ఇది జరగాలి, ఇది జరగద్దు, ఇది నిజం, ఇది ఫేక్, ఇది మనం వాళ్ళకి అవేర్నెస్ కనిపించాలి. 3, ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ద్వారానే అవేర్నెస్ వస్తుంది. ఓకే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లిటరసీ. నీ పేరేంటి? పద్మజ అను చదువుకున్నావు పో. ఈ ఎడ్యుకేషన్ గురించి నేను మాట్లాడట్లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లిటరసీ రేట్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఎడ్యుకేటెడ్ క్రౌడ్. ఎడ్యుకేటెడ్ క్రౌడ్ ఎవరికి
యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉంటుందో అటువంటి ఎడ్యుకేషన్ గురించి, సంస్కారం గురించి మాట్లాడుతున్నాను నేను, ఎథిక్స్ గురించి మాట్లాడుతున్నాను, వాల్యూస్ గురించి మాట్లాడుతున్నాను. ఇండియన్ సొసైటీలో ఇవాళ ఎథిక్స్, వాల్యూస్, సంస్కారం నేర్పించే వాళ్ళు లేరు. చదువు నేర్పించే బళ్ళు 100 వచ్చినాయి, సంస్కారం నేర్పించే ప్లేస్ ఒక్కటి కూడా లేదు. సో దిస్ ఇస్ వాట్ దీస్ 3 things కెన్ యాక్చువల్లీ సాల్వ్ ద సొల్యూషన్, ఆల్ ద ప్రాబ్లమ్స్. అండ్ ఎవ్రీ టైం నేను ఎందుకు పిల్లలకి అంటానంటే దే ఆర్ ద గ్రాస్ రూట్ లెవెల్. ఒక సొసైటీ యాజ్ అ హోల్ మారాలంటే పెద్దవాళ్ళము అబౌవ్ 18-20 మనకు ఆల్రెడీ ఇక్కడ సెట్ అయిపోయి ఉంటుంది బుర్రలో. అది చేంజ్ అవ్వడం చాలా కష్టం. యూ నీడ్ అ వెరీ డ్రాస్టిక్ ఎలక్ట్రిక్ షాక్ టు చేంజ్ ఇట్. అంత ఈజీ కాదు అది రావడం. ఓకే, చిన్నపిల్లలు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు టెండర్ బ్రెయిన్స్, దే ఆర్ స్టిల్ టు బి ఫార్ములేటెడ్. ఓకే, దే ఆర్ లైక్ ఫ్రెష్ ఫార్మేటెడ్ హార్డ్ డిస్క్స్. యూ కెన్ ఫీడ్ ఎనీథింగ్ ఇన్ దేర్ బ్రెయిన్స్. సో టీచ్ దెమ్ గుడ్ అవేర్నెస్ వాళ్ళకి క్రియేట్ చేయండి, వాళ్ళకి మంచి ఎడ్యుకేట్ చేద్దాం. చేస్తే ఏమవుతుందంటే యాజ్ అ సొసైటీ దే విల్ చేంజ్. ఇంట్లో చెప్పలేకపోతే స్కూల్లో ఎందుకంటే ఎవ్రీ చైల్డ్ గోస్ టు స్కూల్. అక్కడ మనం అవేర్నెస్ కల్పిస్తే, అండ్ చిన్న పిల్లల్లో మనం చూస్తాం, గ్రాడ్యుయేట్స్ లో అండర్ గ్రాడ్యుయేట్స్ లో మనం ఇది చూడం, వాళ్ళకి టీచర్ అంటే లెక్కలేదు. కానీ చిన్న పిల్లల్ని చూస్తాం మనం, వాళ్ళకి టీచరే దేవుడు, మా టీచర్ చెప్పింది అంటే అదే నిజం అన్న ఒక మైండ్ సెట్ లో వాళ్ళు స్కూల్కి వెళ్తారు చిన్న వయస్సుల్లో. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళ ఏజ్ గ్రూప్స్ తో వాళ్ళు అక్కడే ఉంటారు. కాబట్టి ఆ టైంలో ఇంట్లోనూ టీచర్ వాళ్ళకి చెప్తే, అంటే దిస్ ఇస్ ఎట్ అన్ ఏజ్ ఆఫ్ 5th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్ అట్లా వాళ్ళకి పర్సనాలిటీకి ఎప్పుడైతే బేస్ సెట్ అవుతుంటుందో అటువంటి టైంలో మనం వాళ్ళకి ఎడ్యుకేషన్, అవేర్నెస్ రిగార్డింగ్ ఆల్ సొసైటల్ ఇష్యూస్ అండ్ ఆల్సో సెన్సిటివిటీ టువర్డ్స్ అదర్స్ ఎమోషన్స్ మనం డెవలప్ చేస్తే కనుక అప్పుడు మాత్రమే ఇటువంటి హీనియస్ క్రైమ్స్ ని మాక్సిమం మనం ఆపగలుగుతాం. నాట్ దట్ 100% నిర్మూలించగలుగుతామని మనం చెప్పలేము, బట్ అట్లీస్ట్ ఒక 60% ఒక మెజారిటీ మనం దానికి చెక్ పెట్టగలుగుతాం. మ్యామ్, సింపుల్ గా ఫైనల్ గా ఒక ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు యాజ్ ఎ సైకాలజిస్ట్ గా అలాగే మోటివేషనల్ స్పీకర్ గా చాలా కాలేజెస్ తిరుగుంటారు, అండ్ పోష్ మోటివేటర్ గా కూడా మీరు ఉన్నారు కాబట్టి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ మీరు చూసుంటారు. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో స్టూడెంట్స్లో మీరు గమనించింది ఏంటి, అలాగే వాళ్ళలో ఉన్న మైనస్ వాటిని ప్లస్ చేయడానికి మన టీచర్స్ తరపున, అలాగే పేరెంట్స్ తరపున, సొసైటీ తరపున ఏది మార్చచ్చు అంటారు ఇన్ ఎ సింపుల్ వే? చాలా మందిలో అవగాహన లేదు ఫస్ట్. ఓకే, అంటే దేని పట్ల అవగాహన రిగార్డింగ్ సో మెనీ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు అన్నారు 14 yearsకే గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తారు. ఓకే, అండ్ ఆబ్వియస్లీ మన మీడియా దాంట్లో చూడండి గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఐ వోంట్ నేమ్ పీపుల్, బట్ రీసెంట్గా నాకు ఒక సెషన్లో ఐ హ్యాడ్ దిస్ స్మాల్ క్వశ్చన్. చిన్నపిల్లలు 6th 7th క్లాస్, దే హ్యాడ్ దిస్ డౌట్, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటే కిస్ చేసుకోవాలి కదా ఖచ్చితంగా. ఐ కుడెంట్ ఆన్సర్. యాక్చువల్లీ చాలా ఇబ్బంది అనిపించింది. అంటే టు ఓపెన్ ఫర్ న్యూ చిల్డ్రన్, చిన్న పిల్లలు కదా, వాళ్ళకి మనం చెప్పేది చాలా జాగ్రత్తగా వాళ్ళకి చెప్పాలి. కిస్ చేసుకోకూడదు అని అంటే మరి టీవీలో ఆ సినిమాలో వాళ్ళకి ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. చేసుకోవచ్చు అంటే అది పెద్ద బ్లండర్ అది. సో టు వెరీ స్లోలీ ఓపెన్ అప్ దేర్ బ్రెయిన్స్ అండ్ టెల్ వై యూ షుడ్ నాట్ డూ ఇట్ అట్ వెరీ సచ్ యంగ్ ఏజ్. ఇట్ టేక్స్ టైం. సో చిన్నపిల్లలకు అవగాహన లేదు. ఎందుకు ఉండకూడదు మాకు గర్ల్ ఫ్రెండ్స్ 12 yearsకి 14 yearsకి? ఎందుకు బ్రేకప్స్ చేసుకోకూడదు? మనం చూస్తున్నాము 8th క్లాస్లో ఒక బ్రేకప్ ఉంటుంది, వాడికి 9thలో ఒక బ్రేకప్ ఉంటుంది, ఇంటర్లో ఒక బ్రేకప్ ఉంటుంది, డిగ్రీలో ఒక బ్రేకప్ ఉంటుంది. పెళ్లి చేసుకునే ఏజ్కి వచ్చేసరికి బ్రేకప్లే ఎక్కువ ఉంటాయి, తర్వాత డివోర్స్లోకి పోతారు. సో ఎందుకు ఇవన్నీ ఉండకూడదు? వై? అస్సలు వాళ్ళకి అవగాహన లేదు. అసలు నేను ఎందుకు కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, అండర్ గ్రాడ్స్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, ఎందుకు వై వీ షుడ్ నాట్ డ్రింక్? ఆ పార్టీ చేసుకుంటే ఏమవుతుంది మేడం? వోడ్కా తాగితే స్టూడెంట్స్ అడుగుతారు, దే ఆస్క్, వోడ్కా తాగితే ఏమవుతుంది మేడం? ఎందుకు తాగకూడదు? ఎంజాయ్ చేయాలి కదా లైఫ్ ని. ఎప్పుడు ఎంజాయ్ చేయాలి మేము? మరి ఏం ఎంజాయ్ చేయాలి? అంటే ఎంజాయ్మెంట్ అంటే అంతే, పబ్కి వెళ్ళాలా, డ్రింక్, డాన్స్, ఎంజాయ్, ఇది ఎంజాయ్మెంట్. మరి మేము ఎప్పుడు ఎంజాయ్ చేయాలి? మనం వారం అంతా కష్టపడతాము, ఏదో ఎంజాయ్ చేయడానికి వీకెండ్ లో తాగుతామంటే ఐ జస్ట్ ఫెల్ దట్ లేబర్స్ వాళ్ళు ఉంటారు కదా, రోజంతా కష్టపడి ఒళ్ళు పులిసిపోతుందమ్మా, అందుకో పెగ్గు తాగి పడుకుంటామని మా సినిమాలో కూడా చూస్తాం కదా చెప్తారు. ఈ పిల్లలు చూస్తే నాకు అది గుర్తుకొచ్చి నవ్వొస్తుంది నాకు. సో ఐ స్లోలీ ట్రై టు టెల్ దెమ్ వై యూ షుడ్ నాట్ డ్రింక్. అసలు మీ బాడీలో ఏం చేంజెస్ వస్తాయి? మీరు ఇంకా పిల్లలు, మీరు ఇంకా పెరగలేదు, మీకు అనిపిస్తుంది మీరు పెద్ద అయిపోయినామని, కానీ 21, 24 దాకా మగపిల్లలు మీరు ఇంకా పెరుగుతుంటారు. అండ్ ఐ టెల్ దెమ్
బండి కొనుక్కుంటావు కదా, పెద్ద పెద్ద బండ్లు కొనుక్కుంటావు, రాయల్ ఎన్ఫీల్డ్ అవన్నీ, దాంట్లో ఏం పోస్తావు నువ్వు అంటే పెట్రోల్ అంట, కిరోసిన్ పోస్తావా అంటే పొయ్యం మేడం అంట. ఎందుకు పోయామో పాడవుతుంది, మరి బాడీ కదా. మరి దీంట్లో నువ్వు ఆల్కహాల్ పోస్తే ఇంకా చిన్న ఏజ్, ఇంకా ఫుల్గా గ్రో అవ్వలేదు కదా, అప్పుడే నువ్వు ఆల్కహాల్ పోస్తే మరి బాడీ పాడవట్లేదా అని చూస్తారు. దే డోంట్ నో దట్ ద బాడీస్ విల్ గెట్ స్పాయిల్డ్. దే డోంట్ నో గంజాయి తాగితే జెనెటిక్ మ్యూటేషన్స్ వస్తాయి, దానివల్ల డిజీజెస్ వస్తాయి, పిల్లలు కూడా సరిగ్గా పుట్టరు, వాళ్ళకి అవన్నీ తెలియదు. దే ఓన్లీ నో దిస్ ఈజ్ ఆల్ అ వే ఆఫ్ ఎంజాయ్మెంట్. అంటే ఆల్కహాల్ తాగడము, డ్రగ్స్ తీసుకోవడము, గర్ల్ ఫ్రెండ్స్ ఉండడము, రిలేషన్షిప్స్లో వెళ్ళడము, 15-16 years వచ్చేసరికి టు హ్యావ్ అ బాండెడ్ ఫిజికల్ రిలేషన్షిప్ ఈజ్ ఆల్ ఓకే. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఇట్స్ క్వైట్ కూల్, యు నో. దే థింక్ ఇట్ ఈస్ అ mode of being cool. In a wholesome, only this is the trend going on. This is the trend. And they ask, and they tell me, madam, if we say no to this, మా ఫ్రెండ్స్ మమ్మల్ని యాక్సెప్ట్ చేయరు, నేను ఒంటరి వాళ్ళం అయిపోతాం. ఓకే, సో అవగాహన లేదు అంటే వీటన్నిటి మీద వాళ్ళకి అవగాహన లేదు. ఎప్పుడైతే 1 by 1 అన్నిటి మీద అవగాహన వస్తుందో ఆటోమేటిక్గా మంచి దారిలోనే నడుస్తారు. ఎందుకంటే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఎప్పుడైతే ఒక పిల్లోకి కానీ పిల్లోడికి కానీ వస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళు చెడ నడవడిక నడవరు. ఒక సొసైటీలో మెజారిటీ అన్నీ తెలిసిన వాళ్ళు, ప్రాపర్గా ఉన్నవాళ్ళు ఉంటే మైనారిటీ కూడా దాని ఇన్ఫ్లుయెన్స్లోకి వస్తుంది కదా. కాబట్టి లెట్ us క్రియేట్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ మైండ్ సెట్, లెట్ us గివ్ దెమ్ అవేర్నెస్. అండ్ ఇటువంటి మైండ్ సెట్ వాళ్ళ లోపల డెవలప్ చేద్దాం. అవగాహన కల్పించడం, ఏది మంచి ఏది చెడు, ఏది బీయింగ్ కూల్. వాట్ ఈస్ బీయింగ్ కూల్? స్మోకింగ్ ఈజ్ నాట్ బీయింగ్ కూల్, డ్రింకింగ్ ఈజ్ నాట్ బీయింగ్ కూల్, having a girlfriend at 14 and then changing one at 15 is not cool. Having a relationship before 15, multiple relationships before 18 is not cool. We have to tell them, and they have questions. Why not cool అని అడుగుతారు వాళ్ళు. Why not cool? And also మీరు అంటున్న టీనేజెస్ లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు, బోత్ ఫీమేల్ అండ్ మేల్ లో ఎలా ఉంటుందంటే డామినేషన్, అథారిటీ అన్నమాట. నేను చెప్పిందే చేయాలి, మై పొజిషన్. అండ్ 2 మీడియా ఇన్ఫ్లుయెన్స్. ఒక అమ్మాయిని నేను నచ్చితే, నాకు ఒక అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయికి నేను నచ్చాల్సిందే, నో చెప్పే అధికారం లేదు. అండ్ వై ఎందుకు అధికారం లేదు? 4 సార్లు ఎంబడి పడితే వాళ్ళే పడిపోతారు. వై? థ్యాంక్స్ టు మీడియా, థ్యాంక్స్ టు మూవీస్. హీరో ముందు హీరోయిన్ సతాయిస్తాడు, 4 సార్లు ఎక్కిరిస్తాడు, ఎంబడి పడతాడు, ఆటోమేటిక్గా తర్వాత హీరోయిన్ పడిపోతుంది. కానీ నిజ జీవితంలో అట్లా జరగదు. ఇఫ్ యూ డూ ద జారీ థింగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ గర్ల్ ఇన్ రియల్ లైఫ్, ఇట్లా చూసి ఇట్లా వెళ్ళిపోతారు, అసహించుకుంటారు. సినిమాల్లో బాగుంటుంది, సగం చింపుకున్న ప్యాంట్లు, ఇంత మెడలో చైన్లు వేసుకుని తిరుగుతుంటే ఏంటో చిల్లర డైలాగులు కొట్టుకుంటూ తిరిగితే సినిమాల్లో బాగా అనిపిస్తుంది. బయట అట్లాంటి వాళ్ళు కనిపిస్తే ఏం చేస్తావు నువ్వు, నేను 2 అడుగులు పక్కకేసి వెళ్ళిపోతాం. We don't even want to walk with them. We avoid and we get off. So we have to tell them that difference. Say ఏది నిజం, ఏది కాదు, ఏది కల్పితం. కల్పితాన్నే నిజం అనుకుంటుంది ఈ జనరేషన్. అది అన్ని కేసులో, ప్రతి ఒక్క కేసులో, ఈవెన్ పాన్ విషయంలో కూడా అంతే. కల్పితాన్ని నిజంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అటువంటి ఎంజాయ్మెంట్ని పొందాలనుకుని ఇటువంటి మోడ్లో పడిపోయి పైశాచికానందం కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఎదుటివాడు బాధపడ్డం అన్నది చాలా రాంగ్. మనం వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళ బాధ మనకు ఆనందం కాకూడదు, వాళ్ళ బాధని మనం అర్థం చేసుకోవాలి. ఆ సెన్సిటైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇదంతా కూడా అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ వల్లే వస్తుంది. అండ్ దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. There is no other solution, and it has to come from the grassroots level, that is the children. అది మనం గనక చేయగలిగితే, అది ఒకళ్ళిద్దరు చేస్తారు, అది ఒక ఉద్యమం లాగా చేయాలి. అది క్యాండిల్ మార్చులు చేసి మీరు 100 క్యాండిల్ మార్చులు చేయండి, దీనికి సొల్యూషన్ రాదు. ఇవాళ అయింది, సెట్ అవుతుంది, 15 రోజులు అయినాక ఇంకొక ఇన్సిడెంట్ అవుతుంది, ఇంకో నెల అయినాక ఇంకో ఇన్సిడెంట్ అవుతుంది. అది బయటకు వస్తే వచ్చినట్టు, లేకపోతే లేనట్టు. అంతే. ఇండియాలో ఇంకా కంప్లైంట్ చేయాలి అన్న అవేర్నెస్ కూడా అందరికీ లేదు. ఎందుకులే వచ్చిన బాధ, మన పరువు పోతుంది, మనమే ఇదవుతాము అన్న కాన్సెప్ట్కి వచ్చేసి దే నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ ఇన్ కమింగ్ అవుట్. సో ఇటువంటి సిచ్యువేషన్లో దిస్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ దాట్ వీ కెన్ గివ్ యాజ్ అ హోల్. ఇది కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక 5-10 సంవత్సరాలు పడుతుంది టు రీచ్ ద లెవెల్ వీ వాంట్ ఇట్ టు రీచ్. అట్లీస్ట్ ఒక మెజారిటీ నెంబర్ ఆఫ్ క్రైమ్స్ తగ్గిపోతాయి, హీనియస్నెస్ తగ్గిపోతుంది. సో
దిస్ ఈజ్ వాట్ వీ షుడ్ డూ. మన పిల్లల్ని మనం ఒక సేఫ్ జోన్లో ఉంచుకోవాలనుకుంటే, అండ్ పిల్లలే కదా ఫ్యూచర్ సిటిజన్స్. ఇంత కష్టపడుతున్నాం ఎవరి కోసం? మనం అంతా పిల్లల కోసమే కదా. వాళ్ళకి డబ్బులు ఇచ్చి పెంచగానే అయిపోదు, ఆస్తిపాస్తులు ఇవ్వగానే అయిపోదు. వాళ్ళకి ఒక మంచి మైండ్ సెట్, సంస్కారము, ఒక ప్రాపర్ లైఫ్ ఇవ్వాలి మనం. అంతేగాని 14 yearsకి వాళ్ళు స్మోక్ చేస్తారు, 15కి ఆల్కహాల్ అలవాటు అవుతారు, 16కి గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, 17కి రిలేషన్షిప్లో ఉన్నా, 18కి వదిలేసా, 19కి వచ్చేసరికి నాకు పెళ్లి మీద వెగటు పుట్టి నేను సిచ్యువేషన్షిప్లోకి వెళ్ళిపోతా, నాకు రెస్పాన్సిబిలిటీస్ వద్దు, నేను లివింగ్లో ఉంటాను, అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి. టుడే దిస్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలని అడిగే యూత్ ఎక్కువైపోయారు. నేను పెళ్లి చేసుకోనబ్బా, నాకు బాధ్యతలు వద్దు, లివింగ్లో ఉంటా, ఎందుకంటే నాకు రెస్పాన్సిబిలిటీ లేని రిలేషన్షిప్ కావాలా. కానీ దీని అడ్వాంటేజెసే వాళ్ళకి కనిపిస్తున్నాయి. యాక్సెప్ట్. డిసడ్వాంటేజెస్ చెప్తున్నారు ఎవరైనా వాళ్ళకి? అసలు ఒక్క పేరెంట్కైనా కానీ కూర్చోబెట్టుకొని అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారా? తిడతారు అంతే. పేరెంట్కు నేను పెళ్లి చేసుకుని అనగానే తిట్లు మొదలవుతాయి ఇండియాలో. అవును. అది వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఏం కావాలి, మనం ఏం చెప్పాలి అనేది తెలియట్లేదు. అది సడన్ గా వాళ్ళు వచ్చి నాన్న నేను పెళ్లి చేసుకోను అనగానే తిట్టడం కాదు. వాళ్ళకి ఊహ తెలిసినప్పటి నుంచి చెప్తేనే అర్థం అవుతుంది. ఊహ తెలిసినప్పటి నుంచి అబద్ధాలు ఆడద్దురా అని చెప్తుంటేనే అవసరానికి అబద్ధాలు ఆడతాం మనం. అటువంటిది ఏమి చెప్పకపోతే వాళ్ళు ఎటు వెళ్ళిపోతారు? సో దిస్ ఇస్ సో వెరీ ఇంపార్టెంట్ అమ్మా. యూ హ్యావ్ టు క్రియేట్ sensitivity, awareness and education, and that is the only solution for the problem of any physical abuse that we are facing in the society, including rapes. Rape cases takko, inka physical abuse cases are 10 folds than the rape cases. ఓకే, మన లీగల్ ప్రకారం రేప్ అంటే ఓన్లీ పెనిట్రేషన్ ఉంటేనే రేప్ అంటారు. కానీ ఫిజికల్ అబ్యూజ్ రోజుకి వందల వేలలో కోట్లలో కేసెస్ కనిపిస్తాయి మనకు. నిమిషానికి అసలు 10, 20, 30 ఈజీగా కనిపిస్తాయి. ఇటువంటివి కూడా మనం కంట్రోల్ చేయాలంటే అది అంత ఈజీ టాస్క్ కాదు. సో వెన్ వీ డూ దిస్ ఓన్లీ వీ కెన్ కంట్రోల్, అండ్ త్రూ యువర్ మీడియా కెన్ డూ మిరకిల్స్. మీరు కొంచెం పాజిటివ్ ఓరియంటేషన్లో ఉంటే యూ కెన్ డూ మిరకిల్స్ బై క్రియేటింగ్ అవేర్నెస్. అండ్ దట్ ఈస్ వాట్ ఐ రిక్వెస్ట్. మీ టీవీ ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అని అంటే, టు క్రియేట్ అవేర్నెస్ రిగార్డింగ్ దీస్ ఇష్యూస్ ఇన్ పేరెంట్స్ అండ్ ఆల్సో ఇన్ చిల్డ్రన్. దట్ ఈస్ ద ఓన్లీ ఇంటెన్షన్. మనం ఈ ఇంటర్వ్యూ పెట్టుకున్నాం మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. సో ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి అని అంటే, మేడం చెప్పారు సొల్యూషన్. సో ఒక పర్ డే రేప్స్ అనేవి ఆల్మోస్ట్ ఈజీగా 90 జరుగుతున్నాయంట. అలా 90 రేప్స్ మాత్రమే కాదు, అదర్ దెన్ దట్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే డ్రగ్స్, ఆల్కహాల్, ఇటువంటి ఇష్యూస్, మైండ్ సెట్ డెవలప్ చేయడము, ఇటువంటి ఇష్యూస్ అన్నిటిని కూడా అడ్రస్ చేయాల్సిన బాధ్యత మనందరిలో ఫస్ట్ సెల్ఫ్గా ఉంటుంది. ఇప్పుడు భారతీయుడు 2 మూవీలు ఏదో చెప్పినట్టు, మన ఇంట్లోనే కలుపు మొక్క ఉంది, దాన్ని తీసేయాలి అన్నట్టు, మన ఇంట్లోనే మిస్టేక్స్ జరిగితే వాటిని ముందే ఫైండ్ అవుట్ చేసి అందరినీ అవేర్నెస్ చేయాలి అనేది మెయిన్ ఈ ఇంటర్వ్యూ కాన్సెప్ట్. సో ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ అవేర్నెస్ ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ మైక్ టీవీ.